గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో అరగంట నుంచి పోలీసులు విచారిస్తూ ఉన్నారు. వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ తో పాటు బిఎన్ఎస్ సెక్షన్స్ ని జోడించి అరెస్ట్ చేశారు. మొత్తం 7 సెక్షన్ల కింద వంశీపై కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరిలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మలుపులు ట్విస్టులు కలిసి చివరకు వంశీ అరెస్ట్ వరకు వచ్చింది వ్యవహారం. వైసీపీ హయాంలో జరిగిన గన్నవరం దాడి ఘటనపై టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీడియోస్, సీసీ కెమెరాల ద్వారా దాడి చేసిన వారిని గుర్తించిన పోలీసులు మొత్తం 88 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో A71 నిందితుడిగా ఉన్నారు వంశీ. దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు వంశీ. ముందస్తు బెయిల్ కి సైతం అప్లై చేసుకున్నారు. ఇది విచారణలో ఉండగానే కేసు మరో మలుపు తిరిగింది. ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధము లేదంటూ ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇది 2 రోజుల క్రితం జరిగింది. సత్యవర్ధన్ ను కోర్టుకు తీసుకొచ్చిన వంశీ అనుచరులు కేసును విత్డ్రా చేయించారని పోలీసులు అనుమానించారు. సత్యవర్ధన్ వెళ్లి వంశీని కలవడం, ఆ తర్వాత విశాఖకు వెళ్లిపోవడం చకాచకా జరిగిపోయాయి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తీసుకెళ్లారు. విజయవాడ కృష్ణలంకలో ప్రెజెంట్ వల్లభనేని వంశీని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. అరగంట నుంచి కూడా ఈ విచారణ సాగుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి వినయ్ అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, ఏంటి అసలు విచారణ అరగంట నుంచి కూడా జరుగుతోంది? ఇంకెంతసేపు విచారణ జరిగే అవకాశం ఉంది? విచారణ అనంతరం ప్రాసెస్ ఏంటి ఫర్దర్? సౌజన్య, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈరోజు ఉదయం 7:30 ఆ ప్రాంతంలో విజయవాడలో అరెస్ట్ చేశారు. దాదాపు 6 గంటల పాటు రోడ్డు మార్గంలో ఆయన్ని తీసుకుని వచ్చారు. ముందుగా భవానీపురం పోలీస్ స్టేషన్కి వల్లభనేని వంశీని తీసుకెళ్లారు. ఎందుకంటే ఒకటే వాహనంలో హైదరాబాద్ నుంచి స్కార్పియోలో తీసుకుని వస్తున్నారు కనుక ఆ వాహనం నోటిఫై అవుద్ది, ఏమన్నా అవాంఛనీయ ఘటనలు జరుగుతాయని చెప్పి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. దాంట్లో భాగంగానే మొదటిగా భవానీపురం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ నుంచి వేరే పోలీస్ ఎస్కార్ట్లో వల్లభనేని వంశీని విజయవాడలో పలు మార్గాల్లో మార్చుకుంటూ కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చారు. ఒక అరగంట కింద కృష్ణలంక పోలీస్ స్టేషన్కు వల్లభనేని వంశీని తీసుకుని వచ్చారు. దాదాపు అరగంట నుంచి ఇక్కడ విచారణ అన్నది కూడా కొనసాగుతా ఉంది. వల్లభనేని వంశీని అనేక కోణంలో పోలీసులు లోపల విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అంటే 2 రోజుల కిందట ఏదైతే గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసులో వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులందరిపైన కూడా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కోర్టులో ఉన్న నేపథ్యంలో అక్కడున్న కంప్యూటర్ ఆపరేటర్ హర్షవర్ధన్ మొన్న తన స్టేట్మెంట్ ని ఇచ్చారు. స్టేట్మెంట్ వంశీ భయపెట్టి బెదిరించి తన స్టేట్మెంట్ ని విత్డ్రా చేయించారని కోర్టుకి చెప్పిన నేపథ్యంలో ఈ కేసులో ట్విస్ట్ నెలకొందని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే మొత్తం అతను ఎస్సీ ఎస్టీ కోర్టులో కేసు పెట్టిన నేపథ్యంలో దానికి సంబంధించి పోలీసులు ఈరోజు ఉదయం అక్కడికి వెళ్లి వంశీని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో అరగంట నుంచి అనేక కోణాల్లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తా ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ లో దాడి ఏ విధంగా జరిగింది, దాడిలో ఎంతమంది పార్టిసిపేట్ చేశారనే దాంట్లో కూడా అనేక కోణాల్లో కూడా వల్లభనేని వంశీని విచారిస్తా ఉన్నారు. హర్షవర్ధన్ ఏ విధంగా బెదిరించావు, ఎందుకు బెదిరించాల్సి వస్తుందనే అంశాలపైన కూడా పోలీసులు అడుగుతున్నట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. మొత్తం మీద అరగంట నుంచి విచారణ సాగుతా ఉంది. ప్రస్తుతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి చేరుకుంటా ఉన్నారు. ఒకవైపు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ముందస్తు చర్యలన్నీ కూడా చేపడుతున్నారని కూడా చెప్పొచ్చు. అయితే చూడొచ్చు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మొండుతోక అరుణ్ కుమార్ కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. లోపల ఉన్న వంశీ దగ్గరికి వెళ్తారని చెప్పి ఆయన అడుగుతున్నప్పుడు కూడా పోలీసులు లోపలికి అనుమతించట్లేదు. అటు పోలీసులకి ఇటు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ కూడా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే వంశీ అరెస్టుకు సంబంధించి ఉదయం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మండిపడతా ఉన్నారు. దాంట్లో భాగంగానే అటు మాజీ మంత్రి పేర్ని నానితో పాటు కృష్ణా జిల్లాలో ఉన్న కీలక
నాయకులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎవరు అల్లర్లు చేయకుండా కూడా పోలీసులు ముందస్తు ఆ చర్యలు కూడా చేపడతా ఉన్నారు. దాంట్లో భాగంగానే వైసీపీ ఎమ్మెల్సీ లోపల ఉన్న వంశీ దగ్గరికి వెళ్తారని చెప్పి అడుగుతున్నప్పుడు కూడా పోలీసులు లోపలికి పంపించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తా ఉంది. ఎందుకంటే లోపల విచారణ జరుగుతుంది, లోపల ఎవరిని కూడా అనుమతించవని చెప్పి కూడా పోలీసులు చెప్పినట్టు అరుణ్ కూడా చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇంకొక గంట నుంచి 2 గంటల పాటు ఇక్కడ విచారణ జరిగే అవకాశం ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఒక పూర్తి స్థాయిలో అనేక కోణాల్లో వంశీని విచారించిన అనంతరం ఇక్కడ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. ఆ తర్వాత విజయవాడలో ఉన్న SC/ST కోర్టు ముందు వంశీని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. సౌజన్య. రైట్ వినయ్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.